ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని మండిపడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతానని ప్రశ్నించారు. తాము 4.5 అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు. గోవెల్స్ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా అని ఫైర్ అయ్యారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని అన్నారు. మీడియాలో ఊసుబోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. తాము మంచి చేశామని నమ్మితే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నామని తెలిపారు. చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలియదని సజ్జల ఎద్దేవా చేశారు. సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం జగన్పై ఉన్న ప్రజాదరణ అర్థమవుతుందని తెలిపారు. ఏం చూసి చంద్రబాబుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. 2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమైంది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా అని అన్నారు. చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమేనని అన్నారు. వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున 50% పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అంటారు. కానీ చేసిన వాటిని నువ్వెందుకు 14-19 మధ్య ఇందులో ఏది చేయలేకపోయావు? దానికి ఆన్సర్ ఉండదు. సో ఇది కేవలం 1-2 మీడియా సంస్థలను నమ్ముకోను, లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన వాటి కాలు తన పరిపక్వతం లేదా తన మాస్టర్ క్రాఫ్ట్మెన్షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడుతూ లేదంటే కొత్తది ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేసే కాదు. ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్. ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 87% మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి. దాంతో బెంబేరెత్తిపోయి రోజుకు ఒక రకంగా ఆయన మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఉత్తరాంధ్రకు సీఎం జగన్ కనీసం ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానీయమని హామీ ఇచ్చారు. టీడీపీ పసుపు సైన్యం జనసేన సైనికుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని, వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాబు సూపర్ 6తో పాటు ఇతర గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏపీ ఐఐసి బాధితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మనందరం టీ తాగుతాం. జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో, లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో. అందుకే ఆయనకి గ్లాసు విలువ తెలియదు. కానీ ఈ రోజు అదే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి తల్లి. రెక్కలు ఇరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్త బుట్లో పడేస్తాం. ఈ ఫ్యాన్ వల్ల గత 5 సంవత్సరాలు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీ అందరికి చెప్పాలి. రైతుల ఆత్మహత్య చేసుకున్నానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఉద్యోగాలు ఉపాధి లేక ఆ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నానికి పనికి వచ్చింది. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇస్తానన్నాడు. అంతెందుకు ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్.
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఏనాడైనా మాట్లాడారా అని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చెప్పిన విషయాలపై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థగా చెప్తున్నారని, దీని గురించి పవన్ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారన్నారు. వారి కోసం ఏటా 1,560 కోట్లు ఖర్చు చేస్తున్నారని, దానిలో 617 కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారన్నారు. ఇంటింటి సమాచారం తేవాలని వారికి ఎవరు చెప్పారు? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా? అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? వీటికి సమాధానం చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. వాలంటీర్లపై జనసేన పార్టీకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని తెలిపారు. 2021 అక్టోబర్ 1వ తారీఖున ప్రభుత్వ లెక్కల మేరకు ఆ సంఖ్య 2,47,598. సెప్టెంబర్ 25, 2023లో ఆ సంఖ్య కాస్త 2,50,985కి చేరింది. మొన్న ముఖ్యమంత్రి గారి ఈ సభ ఏదైతే ఏర్పాటు చేశారో, ఎక్కడైతే ఆయన వాలంటీర్లు నా సైన్యం అని చెప్పారో, అక్కడ వాళ్ళు చెప్పిన సంఖ్య 2,55,461. ఇది వాళ్ళు చెప్పిన సంఖ్య. అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, వివరాలు ప్రభుత్వం నుంచి సేకరించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం 100% కరెక్ట్, నిర్ధారించుకున్నాకనే ఇస్తాం. వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసాం ఏదైతే చెప్పారో, 1,02,836 వాలంటీర్లు, మరొకసారి చెప్తున్నాను, 1,02,836 వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు. వీళ్ళు ఎవరు? ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నాం అని చెప్పి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడున్నారు అసలు వీళ్ళు? బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అని, సూర్యుడిని చంద్రుడిని చూడలేని వ్యక్తి బోండా ఉమా అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తనను చంపేస్తా అన్న బోండా ఉమాపై తాను కేసులు పెట్టలేనా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పరిపాలనకు బోండా ఉమా భయపడ్డాడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్కే తాను భయపడనని, బోండా ఉమా ఎంత అని ఎద్దేవా చేశారు. బుద్దా వెంకన్న చేసే విచిత్ర చేష్టలు కామెడీగా ఉన్నాయని, బోండా ఉమా బుద్దా వెంకన్నను వైజాగ్ పిచ్చి ఆసుపత్రికి తరలించాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గడప గడపకు వెళ్లారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. గతంలో చంద్రబాబు మాటలు తప్ప పనులు చేయలేదన్నారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చింది జగనన్నని కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. సీఎం జగన్ పరిపాలనకు బోండా ఉమా భయపడ్డాడన్నారు. వెల్లంపల్లి శ్రేణుని భయపెట్టడం ఎవరి వల్ల కాదన్నారు. బోండా ఉమాకి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. నారా లోకేష్ లాగా తమది పారిపోయే సైన్యం కాదన్నారు. బోండా ఉమా చేసిన అవినీతి, కబ్జా, బైక్ రేసింగ్లు ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబుకు పిచ్చి వచ్చినట్లు బోండా ఉమాకి పిచ్చి వచ్చిందన్నారు. బుద్దా వెంకన్న పిచ్చిపట్టి రక్తాభిషేకాలు చేసినా, కిడ్నీలు అమ్మినా ప్రయోజనం లేదన్నారు. బుద్దా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితే లేదన్నారు. బోండా ఉమా బుద్దా వెంకన్నను వైజాగ్ పిచ్చాసుపత్రికి పంపించాలన్నారు. ఇంటికి కూడా పథకాలు వెళ్తున్నాయి. అదేవిధంగా పట్టాల రిజిస్ట్రేషన్ కానివ్వండి, వాళ్ళు ఇక్కడ చెప్పడం ఈ కంటికిలో దీని ఒకదానికి పార్కు చేయమన్నారు. అది కూడా అధికారులకు ఇప్పుడే గ్యారంటీ చెప్పేది పార్కు తయారయ్యే విధంగా ఓపెన్ జిమ్ కూడా ఉండేట్టుగా దాన్ని చక్కగా రూపొందిస్తామని కూడా మీ అందరికీ తెలియపరచుకున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో రోడ్లు వేశారు, డ్రైనేజీలు రిపేర్ చేశారు. అదేవిధంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, పథకాలు కూడా బాగా వెళ్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా పూర్తి విశ్వాసం ఉంది. దానికి కారణం జగనన్న అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి అని చెప్పని వాళ్ళ ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. వాళ్ళకి కెపాసిటీ లేదు కాబట్టి బొద్ద వెంకన్నకి సీట్ రాదు. ఇక్కడ బాగున్నామాకి సీట్ వస్తుందో రాదో తెలియదు. ముందర వాళ్ళందరూ కూడా ఆ యొక్క పిచ్చితో ఉన్నారు. టికెట్ వస్తుందో రాదో లేదు, టికెట్ వచ్చినా గెలుస్తామో తెలియదు, గెలిచిన పార్టీ వస్తుందో రాదో తెలియదు. ఎన్ని అయోమయంలో ఉండి పిచ్చెక్కి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి వీళ్ళందరినీ కూడా వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి
వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే బాగుపడతారో అనుకుంటున్నాను. అందరినీ ఒక రూమ్ లో పెట్టి తాళాలు వేసి ట్రీట్మెంట్ చేయాలి. కరెంట్ షాక్ ఇస్తే గానీ వీళ్ళు బాగుపడరు. ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా, చంద్రబాబు మొదలు వీళ్ళందరూ కూడా. అప్పుడే ఆ పార్టీ బాగుపడుద్ది. జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క పిలిస్తే కొన్ని లక్షల మంది వస్తున్నారు. రావడం కాదు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన ఏం చెప్తే అది చెయ్యాలని సిద్ధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. మొన్న మాకు కూడా దెందులూరు జరిగింది. లక్షల మంది జగనన్న పిలుపు కోసం అని చెప్పని అందరూ ఎదురు చూస్తారు. అదే జగనన్న పిలిపించారు. జగనన్న కూడా చెప్పాడు చేతికి మడవమని చెప్పని. అందరూ మడుస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని తరిగి కొడతారు. ఓటర్ని తీసుకెళ్లి ఫ్యాన్ కొడితే ఓటు వేస్తారని కూడా మీ అందరూ కూడా తెలియపరచుకుంటారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతశ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని, వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. గతంలో మనం చూసాం, నోరు పారేసుకుని అసెంబ్లీలో ఎలా మాట్లాడాడో. ఇవాళ అసెంబ్లీలోకి మళ్ళీ ఎలా రాణిస్తారయ్యా అసలు ప్రజలు? అంటే ఒక అసెంబ్లీ అంటేనే నీకు విలువ లేనటువంటి వ్యక్తిని మళ్ళీ నేను అసెంబ్లీకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలన్నటువంటి ఆలోచన ఎలా వస్తుంది ప్రజలందరికీ? కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. ఎందుకంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే ఊరిలో మనం కూడా ఒక వ్యక్తిగా గౌరవింపబడతాం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని కేసులు పెడతావో ఇంకోటి పెడతావో అన్నీ ఏదైనా నీ ఇష్టం చేసుకో. ప్రజలు ఏదైతే 2014లో నీకు తీర్పు ఇచ్చి పాపం ఎలా మోసపోయారో, 2019లో నేను ఎక్కడ కూర్చోబెట్టారో 2024లో కూడా అక్కడే కూర్చోబెడతారు. ప్రజలందరూ అంటే టీడీపీకి బ్రహ్మరథాలు పెడుతున్నారంట. దేనికి పెడుతున్నారండి? మీరు అమ్మఒడి ఇచ్చారా? అక్కా చెల్లెమ్మలు గుర్తించి చేయూత ఇచ్చారా? ఒక డ్వాక్రా మహిళలకి ఏమన్నా న్యాయం చేశారా? ఏం చేశారని మీకు ప్రజలందరూ బ్రహ్మరథాలు పెడుతున్నారు? మీరు రాసుకుని మీరు పెట్టుకుంటే ఫోనుల్లో సరిపోద్దా? ప్రజల్లోకి వచ్చి నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల మనసులో ఏముందో ఒకసారి తెలుసుకోండి. మీకు కూడా బుద్ధి వచ్చిద్దని కోరుకుంటున్నాను. రాప్తాడు సభలో కల్తీ మద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం వేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికి పోయి తలుపులేసుకుని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు చంద్రబాబు సవాల్కు స్పందించే ధైర్యం జగన్ రెడ్డికి వైసీపీ నేతలకు లేదన్నారు. జగన్ రెడ్డి అర్జునుడు కాదని, ఉత్తర కుమారుడు అని ఉత్తుత్తి ప్రగల్భాలతో ప్రజల్ని మోసగించడం తప్ప ఏమీ చేయలేరని విమర్శించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రజలకిచ్చానంటున్న 2.50 లక్షల కోట్లు కల్తీ మద్యం ద్వారా ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసిన సొమ్మేనని అన్నారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి సాధించింది ఏమిటంటే తనను, తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, ఇంకా మాట్లాడితే హత్యలు చేయించడం అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డి సభలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతమైతే తన పార్టీ వారితో విలేకరులపై ఎందుకు దాడి చేయించారని ప్రశ్నించారు. పాదయాత్రలో ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీల్లో కేవలం 15% మాత్రమే నెరవేర్చారన్నారు. 85% హామీల అమల్లో విఫలమైన జగన్ రెడ్డి అని టీడీపీ వేసిన పుస్తకంపై కూడా ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. జగన్ రెడ్డి అర్జునుడు కాడని, ఉత్తర కుమారుడని ఉత్తుత్తి ప్రగల్భాలతో ప్రజల్ని మోసగించడం తప్ప ఏమీ చేయలేరని విమర్శలు గుప్పించారు. సంబరాల రాంబాబు, కోతల రాంబాబు ఉత్తుత్తి ట్వీట్లు పెట్టడం ఆపేసి జగన్ రెడ్డిని బహిరంగ చర్చకు తీసుకురావాలన్నారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించిన జగన్ రెడ్డి ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించరా అని ప్రశ్నించారు. అలాగే మద్యపాన నిషేధం మేము అధికారంలో రాగానే చేస్తానన్నావు. ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోగా భవిష్యత్తులో కూడా మద్యం ఎవరన్నా మానేసే పరిస్థితి లేకుండా భవిష్యత్తు ఎక్సైజ్ రెవెన్యూ మీద 25,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చావు. రేపు ఎవడన్నా మందు మానేస్తానంటే బ్యాంకు ఇంటికి వెళ్ళి నువ్వు మందు మారేయడానికి కుదరదయ్యా, జగన్మోహన్ రెడ్డి 25,000 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మందు తాగాల్సిందనే పరిస్థితి తీసుకొచ్చావు. ఎక్కడ సిపిఎస్ రద్దు ఎక్కడా, లేదంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడా, మద్యపాన నిషేధం ఎక్కడా, కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు ఎక్కడా, కాపు కార్పొరేషన్ ఇవాళ తాళాలేసి మూతబెట్టిన కాపు కార్పొరేషన్ రూపాయి నిధులు ఇచ్చావా? ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, అలాగే నామకే వాస్తే బీసీలకు ఇచ్చిన కార్పొరేషన్ లో ₹1 నిధులు ఇచ్చావా? ఎస్సీలకు ఇవ్వాల్సిన సప్లాన్ నిధులు ఇచ్చావా? బీసీలకి నువ్వు చెప్పినటువంటి నిధులు ఇచ్చావా? సప్లాన్ పెట్టి నిధులు ఇస్తానన్న ఇచ్చావా? మొత్తం అవాస్తవాలు. నువ్వు చెప్పినటువంటి హామీల్లో 85% విఫలమయ్యామని చెప్పి దీన్ని సాక్ష్యాధారాలతో సహా బుక్ చేశాం. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగిందని, 650 కోట్ల రూపాయలతో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు.
కొండ ప్రాంతాలు కరకట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి చేశామని, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి అక్కడ ప్రజలకు అండగా నిలిచామన్నారు. గద్దె రామ్మోహన్ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి జరగలేదని దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. సీఎం జగన్ దేవినేని నెహ్రూపై దిగజారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే ఆయన చెప్పిన ప్లేస్కి వచ్చి అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ రామలింగేశ్వర్ నగర్ స్క్రూబ్రిడ్జి వద్ద అండర్ పాస్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, 9వ డివిజన్ ఇన్ఛార్జి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లూరి ఈశ్వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్, వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక ప్రజల చిరకాల కోరికైన అండర్ పాస్ రోడ్డుకి నేడు భూమి పూజ చేశామన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. స్థానిక వైసీపీ నేత ఈశ్వరప్రసాద్ ఇక్కడ రోడ్డు నిర్మాణం కోసం కష్టపడ్డారని అన్నారు. గద్దె రామ్మోహన్ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరగలేదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన ప్రదేశానికొచ్చి అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఓటమి భయంతో గద్దె రామ్మోహన్ పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ టీడీపీ హయాంలో పూర్తి చేస్తే అక్కడకు నీరు ఎందుకు వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. తాము చేసిన అభివృద్ధిని ఆయనే చేశారని చెప్పుకోవటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అసెంబ్లీలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన గద్దె నియోజకవర్గ సమస్యల మీద ఏ రోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. సిద్ధం సభలు చూసే టీడీపీ శ్రేణులు దాని మిత్రపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని, ప్రజలే ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్తారన్నారు. ఏళ్ళు వచ్చినా ఈరోజు రాజకీయం కోసం, పదవి కోసం దిగజారిపోయి వ్యవహరించే నేత నాయకుడు ఉందంటే ఈరోజు గద్దె రామ్మోహన్. నీకు నిజంగా దమ్ముందా? నీకు నిజంగా దమ్ముంటే, రోషం ఉంటే, పౌరుషం ఉంటే అదే ప్రైడ్ మార్వాకు మేము వస్తాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. నీ తరపున చంద్రబాబు వస్తారా, లోకేష్ వస్తారా, నువ్వు వస్తావా, లేకపోతే మీ నాయకులు ఎవరు వచ్చినా పర్వాలా. ఈరోజు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, డివిజన్ పరంగా, రోడ్డు పరంగా ఎన్ని వందల కోట్లు కేటాయించామో మేము చెప్పగలం. నువ్వు చెప్పగలవా? 2014 నుంచి 19 దాకా నేను ఫలానా కార్యక్రమం చేసుకున్నాను అని చెప్పని ఒక్క కార్యక్రమం నువ్వు చెప్పగలవా? మేము చెప్పుకోగలం. ఏ రోడ్డు వేసాం, ఏ డ్రైన్ కట్టాం, ఏ రిటైనింగ్ వాల్ కట్టాం, ఏ పార్క్ కట్టాం, ఏ స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు వేస్తున్నాం అనేది మేము చెప్పుకోగలం. నువ్వు చెప్పుకోగలవా అని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ మేము అందరంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అధికారంలో ఉండగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి మరలా మోసం చేసేందుకు చంద్రబాబు, లోకేష్ దత్తపుత్రుడు జనాల్లో వస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 56వ డివిజన్లో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డివిజన్ కార్పొరేటర్ చలపతిరావు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి స్థానిక ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ పాత రాజరాజేశ్వరిపేట బీటీ రోడ్డుకు నేడు అందరితో కలిసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 56వ డివిజన్కు 8 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైట్లు వేయటం జరిగిందన్నారు. ఇటీవలే అర్హులైన ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పింఛన్లు అందించినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి చేసిన తర్వాతే ప్రజల్లోకి వెళ్తున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. కోట్లాది రూపాయలతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఆసిఫ్ను అధిక మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్లు కూడా ఎవరికైతే పెన్షన్లు ఆగినాయో, ఎవరికైతే పెన్షన్ రావట్లేదు వాళ్ళందరినీ కనుక్కొని ఆ పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే అందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా మాయా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ఆయన దత్తపుత్రుడు కలిసి ప్రజల్లోకి రాబోతున్నారు. మీరు ప్రజలందరూ గమనించాలి. మేము అభివృద్ధి చేసి వచ్చి మీకు ఓట్లు అడుగుతున్నాం. మీరు ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఆలోచించండి. మాయ మాటలు, మాయ హామీలు కాకుండా ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకే
పనికొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరగొట్టి చెత్తబుట్టలో వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ లేదా బెంగళూరు వెళ్లి 10 ఏళ్లు విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి 160 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాయని ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో 400, 350 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ వద్ద జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్ డివిజన్ అధ్యక్షురాలు అనూషతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు డ్రైనేజీ, మురుగు, పారిశుద్ధ్యం సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి, ఉద్యోగాలు లేవని, అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని ప్రజలు చెప్తున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో కులం, మతం చూడకుండా జనసేన టీడీపీకి సపోర్టు చేస్తామని ప్రజలు అంటున్నారని, ఇది మార్పుకు సంకేతమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అష్టకష్టాలు పడ్డామని, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు మద్దతు పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే 3 రాజధానులు తెరపైకి తీసుకొచ్చాడని, 3 ఇటుకరాళ్లు పేర్చని ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి చేయలేదని ప్రజలకు అర్థమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అష్టకష్టాలు పడ్డామని, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికే మద్దతు ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి వాస్తవం ప్రతిరోజు పర్యటనలో మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఏదైతే సింబల్ ఉందో ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి చెత్త బుట్టలో వేసేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి అయితే తెలంగాణ లేకపోతే బెంగళూరు వెళ్ళిపోయి రాబోయే 10 ఏళ్ళు 15 ఏళ్ళు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా సిద్ధం అవ్వాలి. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి 160 అసెంబ్లీ 25 పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తాయని కూడా ఈ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మోటుపల్లి సత్యనారాయణ తెలిపారు. బోండా ఉమాకు వెల్లంపల్లి ద్వారా ప్రాణహాని ఉందన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానంలో ప్రైవేటు కేసు వేస్తామని చెప్పడం జరిగిందన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మోటుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు బోండా ఉమాను సూర్యుడిని, చంద్రుడిని చూడనీయకుండా చూస్తాను, లేపేస్తాను అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి చాలా ఇబ్బంది పెడుతున్నారని, అది సరైంది కాదన్నారు. చట్టపరంగా, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. బోండా ఉమాకు వెల్లంపల్లి ద్వారా ప్రాణహాని ఉందన్నారు. అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానంలో ప్రైవేట్ కేసు వేస్తామన్నారు. బోండా ఉమా గారి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సూర్యుడిని చూడకుండా చేస్తా, చంద్రుడిని చూడకుండా చేస్తాను, నేను లేపేస్తాను, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు కాన్స్టిట్యున్సీలో. అది కరెక్ట్ కాదని చెప్పి సిపి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీని మీద చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. వారికి ప్రాణహాని ఉంది. బోండా ఉమా గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా ప్రాణహాని ఉంది. దానికి మీరు పూర్తి బాధ్యత వహించాలి పోలీసులు అని చెప్పి కలవటానికి వస్తే కమిషనర్ గారు లేరు, డీసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ 3 గంటలకు వచ్చి కమిషనర్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ విషయం మీద లీగల్గా మీరు యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేము త్రూ కోర్ట్ ఆఫ్ లాలో ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేయడానికి కూడా మేము రెడీ అవుతాం. అనంతరం లీగల్ సెల్ నాయకులు నెలిమండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని, బోండా ఉమాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. పార్టీలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని తెలిపారు. ఆయన నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. నువ్వు తల్లిపాలు దాగి రొమ్ముగుద్దే విధంగా చంద్రబాబు గారు నా మీద పోటీ చేస్తే నేను 3 లక్షలతో మెజార్టీతో గెలుస్తాను ఎన్టీఆర్ జిల్లాలో అంటాం.
వెల్లంపల్లి శ్రీనివాసరావు నేను లోకేష్ గారి మీద గెలుస్తానంటాం, బోండా ఉమా గారి మీద గెలుస్తానంటాం కాదు. ఇది కాదు గొప్ప. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చావు ఉంటే రేపొద్దు నేను కార్పొరేటర్గా రిజైన్ చేస్తా. మీరు దమ్ముంటే నా మీద కార్పొరేటర్గా పోటీ చేయండి వచ్చి ఇక్కడ. కేసీఆర్ నాని అయినా సరే, వెల్లంపల్లి శ్రీనివాస్ అయినా సరే, ముందు దమ్ముంటే కార్పొరేటర్ నా మీద గెలవండాయా మీరు. మీ సత్తా ఏంటో చూపించండి, మీ దమ్ము ఏంటో చూపించండి. ఖచ్చితంగా నా మీద కార్పొరేటర్గా మీరు ఓడిపోతారు. అలాంటి వ్యక్తులు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, బోండా ఉమా గారిని పోటీ చేయమని ప్రగల్భాలు పలకటం హాస్యాస్పదంగా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్. కార్పొరేటర్గా రేపు నేను రిజైన్ చేస్తాను, మీరు దమ్ముంటే వచ్చి నా మీద కార్పొరేటర్గా గెలవండి. మీ సత్తా ఏంటో, మీ ప్రగల్భాలు ఏంటో, మీ పేలాపనలు ఏంటో అప్పుడు ప్రజలు చూస్తారు. ఏ దేశమైనా రాష్ట్రమైనా మహిళా సాధికారత సాధించుకోలేకపోతే అభివృద్ధిలో ముందుకు పోలేదని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. అది అక్షరాలా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన మహిళా స్పందన అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సును నగరంలో నిర్వహించారు. వివిధ రంగాల మహిళా ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు అని అన్నారు. ఉద్యోగాల్లో 9% రిజర్వేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో 33% రిజర్వేషన్ను ఎన్టీఆర్ కల్పించారని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎంతో చేశారని, ఆయన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలిచ్చారని చెప్పారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడడం నేర్చుకున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పేద ఆడపిల్లలు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించారన్నారు. పేద ప్రజల, మహిళల అభ్యున్నతి కోసం నేడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో మహర్షిలా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం నిలబడితే వచ్చే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల్లోనే ఒకటిగా నిలబడుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఇప్పటికే హైయెస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్తో లింక్ పెట్టుకొని మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలకి ఆ స్థాయిలో మరి 6th క్లాస్ నుంచే ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకి ఒక ఇంటర్నేషనల్ స్టడీస్ ఎలా ఉంటాయి, తర్వాత మీరు ఈ 15 సంవత్సరాల తర్వాత ఎంత ఉన్నత స్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో మీరు ఉద్యోగాలు చేయబోతున్నారంటూ ఒక భవిష్యత్ దిక్సూచిని ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మనకి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు, భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడమే కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మించామని చెప్పారు. తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ ద్వారకానగర్, మంటాడా స్ట్రీట్ ప్రాంతాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పర్యటించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, ఎన్టీఆర్ జిల్లా వక్స్ బోర్డు వైస్ చైర్మన్ సుభాని వైసీపీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే పనులను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుగా నిలిచిన ఈ డివిజన్లో గత టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా చిన్నచూపు చూశారని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అసలు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్ల కాలంలోనే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయటమే కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మించామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అండగా నిలిచామని తెలిపారు. ప్రజలందరి సంపూర్ణ మద్దతుతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోందని యూనియన్ నాయకులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, దాడిని ఖండించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకులు మాట్లాడుతూ ఈ ఫోటోగ్రాఫర్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని, జిల్లా యూనిట్లు, కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేసి జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు మెమోరాండంలు ఇస్తున్నామని చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీ దీనిపై దృష్టి సారించాలని, జర్నలిస్టులపై దాడిని అరికట్టాలని, వారు స్వేచ్ఛగా పనిచేసుకునేలా రక్షణ కల్పించాలన్నారు. ప్రధానంగా కృష్ణా మీద జరిపిన దాడిని ఖండించడమే కాకుండా వారి మీద దాడి ఎవరైతే చేశారో వారి మీద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా డీజీపీ గారు దీని మీద దృష్టి సారించి జర్నలిస్టుల మీద పదే పదే జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత, దాన్ని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకుని ముందుకు పోయే విధంగా వారు మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా డీజీపీ గారు దృష్టి సారించి జర్నలిస్టుల మీద జరిపిన దాడిని ప్రధానంగా తీవ్రంగా పరిగణించి వెంటనే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పై జరిగిన దాడి అమానుష చర్య, ఒక పిరికిపంత చర్య. అదే కాకుండా రాష్ట్రంలో ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోయాయి. ఇసుక మాఫియా, అలాగే పోలీసు కూడా ఈ దాడులకు పాల్పడటం సిగ్గుచేటు. అనంతపురం ఈ రాప్తాడు ఘటనలో గాయపడినటువంటి కృష్ణ మొత్తం వీపంతా పగిలిపోయేటట్టు కాళ్ళతో తన్నుకుంటూ, కర్రలతో కొట్టుకుంటూ మరి ఈ దాడికి పాల్పడటం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కోసారి అనుమానం కలుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక ఒక నియంత పరిపాలన సాగుతున్నదా అనేది ఇటువంటి ఘటనల వల్ల మనకి అనుమానం కలుగుతోంది. దీని మీద రాప్తాడులో జరిగినటువంటి కృష్ణ మీద జరిగిన దాడి మీద సిట్టింగ్ న్యాయమూర్తితో వెంటనే ఎంక్వైరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం విజయవాడ సెంట్రల్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి చేపడుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోనేపూడి కాశీనాథ్ తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారమే అజెండాగా డివిజన్ల వారీగా పాదయాత్రలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వాంబే కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు, గుణతల ఫ్లైఓవర్, సింగనగర్ 2వ వంతెన నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ఉద్యమించనున్నట్లు వెల్లడించారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకోవటం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజల్లో చైతన్యం కలిగించి స్థానిక సమస్యల పరిష్కార దిశగా పోరుబాట పట్టనున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ ప్రకాష్ నగర్ నుండి సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో పాదయాత్రలు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పాదయాత్రలు కొనసాగనుంచనున్నట్లు వెల్లడించారు. 22న ప్రారంభమయ్యే పాదయాత్ర 27వ తేదీ ముగియనున్నట్లు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న వాంబే కాలనీ ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని, గుణదల ఫ్లైఓవర్, మధురానగర్ రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వీటితో పాటు సింగనగర్ 2nd ఫ్లైఓవర్ నిర్మాణం, వాంబే కాలనీ అండర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించాలని పాదయాత్రలో ప్రజలలో అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. అధికార పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా పాదయాత్ర కొనసాగనున్నట్లు కాశీనాథ్ వెల్లడించారు. ఈ 20 ఏళ్లలో వైసీపీ నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం గతంలో ఏం చేశారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. గుడ్డుగురానికి పడుదోమారా? ఎందుకని ఈ సమస్యల పరిష్కారం కాలా? ఎందుకని పట్టాలు ఇవ్వలేకపోయారు? గతంలో 95-2000 కాలంలో రాజీవ్ నగర్ కానీ, కొత్త రాజీవ్ నగర్ కానీ, పాత రాజీవ్ నగర్ కానీ, ఎల్బిఎస్ నగర్ కానీ, కండ్రిక కానీ
ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి ఇళ్ళన్నిటికీ 5 రూపాయలు 15 రూపాయలకే గజానికి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర ఆనాడు కమ్యూనిస్టులు కార్పొరేషన్లో పరిపాలనలో ఉండటంతో జరిగింది. 2000 తర్వాత 23 సంవత్సరాలు గడిచినాయి. ఈ 23 ఏళ్లలో మీరు ఏం చేశారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. తెలుగుదేశం ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు చేశాడు. మల్లాది విష్ణు గారు 2 సార్లు అయిపోయింది. 3వసారి రెండో కృష్ణుడు ప్రవేశించబోతా ఉన్నాడు అభ్యర్థిగా. ఎప్పటికైనా మేము వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా 50 రోజులు ఉంది. మీరు తలుచుకుంటే బాంబే కాలనీ రిజిస్ట్రేషన్ల సమస్య అంత పెద్ద సులువ కష్టమైనటువంటి పని ఏం కాదు. జీవో ఇవ్వండి. జీవో ఇచ్చి మేము ఇచ్చాం, పట్టాలు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నాం అని చెప్పనేటువంటిది నిరూపించుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.